హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే మనకి వచ్చింది కదా. అందులో వాళ్ళు మనకేంటంటే ఒక మేనిఫెస్టో అయితే ప్రొవైడ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఏంటంటే మనకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మనకి ఇచ్చారు కదా. సో దాని గురించి అయితే కనుక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మనకి ఇవాళ న్యూస్ పేపర్లో కూడా ఏం చెప్పారంటే మినిస్టర్ గారు మనకు కర్ణాటకలో అండ్ తెలంగాణలో ఏదైతే మనకి స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుందో దాని యొక్క సూచనలన్నింటినీ పరిగణలోకి తీసుకొని మన ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మనకి ఈరోజు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మనకి కర్ణాటకలో మరి తెలంగాణలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఏమేమి అర్హతలు ఉన్నాయి, ఏమేమి క్వాలిఫికేషన్ ఉన్నాయి ఏంటి అనేది డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు యూస్ఫుల్ అవుతుందని చేస్తున్నాను. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే కనుక ఒకసారి చూద్దామండి. సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ పాయింట్ చెక్ చేస్తే కనుక మనకి క్వాలిఫికేషన్ అర్హతలు చూస్తే కనుక ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్కు చెందిన వారై ఉండాలి. నెక్స్ట్ చూస్తే కనుక ఏ వయసుకు చెందిన వారైనా మహిళలు మాత్రమే అర్హులు అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ చెక్ చేస్తే కనుక ఒకటి మనకేంటంటే పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ప్రయాణించాలి. సో సూపర్ లగ్జరీకి అయితే కనుక మనకి తెలంగాణలో ఇంకా మనకి లేదండి, ఉచిత ప్రయాణం అయితే తెలంగాణలో లేదు సూపర్ లగ్జరీ అనేది. సో మ్యాక్సిమం మన ఆంధ్రాలో కూడా ఇదే ఇంప్లిమెంట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే అర్హులు అన్నమాట, సూపర్ లగ్జరీకి అర్హులు కాదు. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ప్రయాణ సమయంలో ఏదో ఒక ఐడెంటిటీ కార్డు ఖచ్చితంగా అయితే ఇంకా కండక్టర్కి చూపించాలి. సో ఐడెంటిటీ కార్డు ఏవేవి అనగా ఇక్కడ మనకి క్లారిటీగా ఇచ్చారండి. ఐడెంటిటీ కార్డు వచ్చేసి ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు, తర్వాత రేషన్ కార్డు, తర్వాత ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్, ఈ వీటిల్లో ఏదేని ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అయితే కనుక చూపించాల్సి ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఏంటంటే కనుక ఆధార్ కార్డు అయితే కనుక ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. సో ఆధార్ కార్డు మ్యాక్సిమం మనకి చూపిస్తారనమాట బస్సుల్లో. ఆధార్ కార్డు ఓన్లీ చూపించిన తర్వాత ఆధార్ కార్డు చూపించడమే కాకుండా జీరో టికెట్ అయితే ఇంకా ప్రొవైడ్ చేస్తారండి. మీరు ఎక్కడికైతే ఇంకా టికెట్ తీసుకుంటారో విలేజ్ నేమ్ చెప్పి లేదా ఒక పల్లె అది నేమ్ చెప్పి సిటీ నేమ్ చెప్పి మీరైతే ఇంకా జీరో టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అక్కడ మీకు జీరో పేమెంట్ అయితే ఇస్తారనమాట. ఆ పేమెంట్ ఏంటంటే మనకి గవర్నమెంట్ వారు ఆర్టీసీకి ఫండ్ అనేది రిలీజ్ చేస్తారనమాట, నెలకి ఇంత అమౌంట్ అని. సో ఖచ్చితంగా అయితే మీరు టికెట్ అయితే తీసుకోవాలి. ఆ టికెట్ మీకు జీరో టికెట్ మీద ఇస్తారనమాట. సో కార్డు చూపిస్తే కనుక మీకు జీరో టికెట్ అనేది ఇస్తారనమాట. ప్రజెంట్ ఇక్కడ తెలంగాణలో అమలవుతున్న స్కీమ్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముఖ్య గమనిక అనేది కదా ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు, ఫర్ ఎగ్జాంపుల్ మీద ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే కనుక బస్సులో మీరు కనుక 10 సంవత్సరాల లోపు కనుక మీరు ఎప్పుడే కానీ మీకు ఆధార్ కార్డులో ఫోటో అప్డేట్ చేసుకోలేదంటే కంపల్సరీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ అప్డేట్ చేయించుకోండి. ఎందుకంటే కనుక నేను ఇక్కడ తెలంగాణలో చూస్తున్నాను అనమాట, ఖచ్చితంగా కండక్టర్స్ అయితే కనుక వాళ్ళు రిటర్న్ ఇస్తున్నారనమాట. ఈ ఆధార్ కార్డు చెల్లదు, కంపల్సరీ మీకు ఫోటోను అప్డేట్ చేసుకోండి అని. వాళ్ళకి ఏంటంటే అప్డేట్ చేసుకుని వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట ఎవరైతే జర్నీ చేస్తున్నారో మహిళలు. సో ఇది ముందే నేనేం చేస్తున్నానంటే మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం ఏంటంటే మీకు ఈ పాయింట్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. సో మీ యొక్క ఆధార్ కార్డు ఇప్పటి వరకు అప్డేట్ చేసుకోలేదంటే కనుక ఫోటోతో సహా మీ యొక్క ఆధార్ కార్డుని కంపల్సరీ అప్డేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు బస్సులో ఫ్రీగా కన్సిడర్ చేస్తారు, అప్పుడు మాత్రమే మీకు జీరో టికెట్ అనేది ఇస్తారు. లేదంటే కనుక మీరు డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకు తెలంగాణలో అమలవుతున్నటువంటివి అర్హతలు. సో ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.